తాజ్మహల్ గురించి చాలా మందికి తెలియని రహస్యాలు. తాజ్మహల్ రోజులో ఎన్నిసార్లు రంగులు మారుతుంది? తాజ్మహల్ నిర్మించడానికి ఎంత ఖర్చు అయ్యింది? గంగా నది తీరాన తాజ్మహల్ నిర్మించకపోతే ఏమయ్యేది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గత కొంతకాలంగా తాజ్మహల్ పై వివాదం నడుస్తుంది. యూపీ బీజేపీ ప్రభుత్వ పర్యాటక శాఖ ఓ బుక్లెట్ ని విడుదల చేసింది. అందులో తాజ్మహల్ ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో వివాదం రాజుకుంది. ఈ వివాదం చల్లారేలోపు అసలు తాజ్మహల్ది చరిత్రే కాదు, మన భారత సంస్కృతికి మాయని మచ్చ అంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే మరొక వివాదం సృష్టించాడు. తాజాగా ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. తాజ్మహల్ మన దేశ వారసత్వం అంటూ చెప్పుకొచ్చారు. అసలు ఈ తాజ్మహల్ గొప్పతనం ఏమిటి? తాజ్మహల్ గురించి మీకు తెలియని చాలా రహస్యమైన అంశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తాజ్మహల్ మెయిన్ హాల్లోని సీలింగ్ వద్ద చిన్న రంధ్రం ఉంటుంది. ఇది ముంతాజ్ సమాధికి లంబంగా ఈ రంధ్రం ఉంటుంది. చరిత్ర ప్రకారం తాజ్మహల్ లాంటి అందమైన కట్టడం మరొకటి ఉండకూడదనే భావనతో దీనిని నిర్మించిన కళాకారుల చేతులను షాజహాన్ నరికివేశాడు అనే నానుడి ఉంది. అది తెలిసిన ఓ కళాకారుడు తాజ్మహల్ కి ఒక చిన్న మచ్చ పెట్టాలని సీలింగ్ వద్ద చిన్న రంధ్రం పెట్టాడని అందరూ చెప్పుకుంటారు. తాజ్మహల్ మరో గొప్పతనం ఏమిటంటే అది రంగులు మారుతూ ఉంటుంది. సూర్యోదయం సమయంలో ముత్యాల బూడిద రంగు, సాయంకాలం గులాబీ రంగులో, మధ్యాహ్నం మిలమిలలాడే తెలుపు రంగులో, సూర్యాస్తమయం సమయంలో నారింజ మరియు బంగారు రంగులో దర్శనమిస్తుంది. అయితే తాజ్మహల్ నైట్ ఫోటోస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు మీకు తాజ్మహల్ చుట్టూ ఒక్క లైట్ కూడా కనిపించదు. దాదాపు 400 ఏళ్ల నుండి తాజ్మహల్ రాత్రిపూట చీకట్లోనే ఉంది. దీని వెనుక ఒక మిస్టరీ ఉంది. ఒకసారి గవర్నమెంట్ తాజ్మహల్ గార్డెన్ లో లైట్స్ పెట్టడానికి ట్రై చేసింది. ఆ లైట్స్ పెట్టిన మొదటి రాత్రికే అన్ని లైట్స్ ఒకేసారి పేలిపోయాయి. అప్పుడు అందరూ అదేదో ఎలక్ట్రిక్ ప్రాబ్లం అని అనుకున్నారు. ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కానీ మళ్ళీ ఒకసారి ఎలక్ట్రిసిటీని బాగా చెక్ చేసి గార్డెన్ లో బల్బ్స్ ని పెట్టారు. మళ్ళీ ఈసారి కూడా బల్బ్స్ అన్ని ఒకేసారి పేలిపోయాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కొంతమంది ఏమని చెప్పారంటే ఏవో తెలియని శక్తులు ముంతాజ్ ఆత్మని కాపాడుతున్నాయట. ఇందులో నిజం ఎంతుందో ఎవరికీ తెలియదు. ఈ విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ అసలు విషయం ఏమిటంటే లైట్స్ వేయడం వల్ల పురుగులు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల తాజ్మహల్ మార్బుల్ స్ట్రక్చర్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ తాజ్మహల్ దగ్గర లైట్స్ పెట్టడానికి ట్రై చేయకపోవడానికి ఇది కూడా ఒక కారణమేనట. తాజ్మహల్ ని నిర్మించిన ఆర్టిస్టుల చేతులను షాజహాన్ నరికివేశాడనడంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే తాజ్మహల్ ని నిర్మించిన వారే ఎర్రకోటని కూడా నిర్మించారట. ఉస్తాద్ అహ్మద్ లహౌరీ అనే వ్యక్తి ఈ ఆర్కిటెక్ట్లందరికీ లీడర్ గా ఉంటారు. అంతేకాకుండా తాజ్మహల్ నిర్మాణం తర్వాత అతను చాలా కట్టడాలను నిర్మించాడట. భూకంపాల వంటివి వచ్చినా కూడా తాజ్మహల్ కి ఏమీ కాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. తాజ్మహల్ ని ఒకసారి పరిశీలిస్తే 4 వైపులా స్తంభాలు ఉంటాయి. అవి భూకంపాల వంటి ప్రమాదాల నుంచి తాజ్ ని కాపాడడానికి ఉపయోగపడతాయి. తాజ్మహల్ ని పలుమార్లు అమ్మిన నట్వర్లాల్ అనే వ్యక్తి పేరు మీద గుడి కూడా కట్టారు. బీహార్ లోని బంగారా గ్రామంలో నట్వర్లాల్ నివసించేవాడు. అందుకే ఆ గ్రామంలోనే అతని విగ్రహం ఏర్పాటు చేశారు. యమునా నది పక్కనే తాజ్మహల్ ని ఎందుకు నిర్మించారంటే తాజ్మహల్ పునాదిని కలపతో వేశారట. అది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అయితే యమునా నది దగ్గరలో ఉండటం వల్ల ఆ నీటి చెమ్మ తగిలి కలప గట్టిపడి పునాది పటిష్టంగా ఉంటుందట. తాజ్మహల్ కు అత్యంత ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది. దానిని విలువైన రాళ్లతో తయారు చేశారట. ఇంటీరియర్ డిజైన్ లో 28 రకాల అరుదైన విలువైన రాళ్లను ఉపయోగించారు. వాటిని భారత్ లోని పలు ప్రాంతాలతో పాటు శ్రీలంక, టిబెట్, చైనా వంటి దేశాల నుంచి తెప్పించి నిర్మించారు. తాజ్మహల్ కుతుబ్ మినార్ కంటే 5 అడుగుల పొడవైనది. ప్రపంచంలోని స్మారక కట్టడాలను పోల్చి చూసినప్పుడు ఈ విషయం బయటపడింది. అయితే తాజ్మహల్ నిర్మించడానికి ఎంత ఖర్చు అయ్యింది? షాజహాన్ తాజ్మహల్ ను నిర్మించడానికి 1632-53 సంవత్సర కాలంలో 32 బిలియన్ రూపాయలను ఖర్చు చేశారు. ఇప్పుడు దాని విలువ దాదాపు $100 కోట్ల ఉంటుంది. షాజహాన్ తన 4వ భార్య అయిన ముంతాజ్ మీద ఉన్న ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ ని నిర్మించారు. అదే విధంగా తన సమాధిని కూడా నిర్మించాలనుకున్నాడట. తాజ్మహల్ తెల్లగా ఉంటే దానికి ఎదురుగా అలాంటిదే నలుపు రంగులో నిర్మించాలనుకున్నాడు. కానీ అతని కుమారుడు ఔరంగజేబు కారణంగా ఇది నిర్మించలేకపోయారు. తాజ్మహల్ ని ప్రతిరోజు కనీసం 12,000 మంది పర్యాటకులు సందర్శిస్తారు. ప్రపంచ వింతల్లో ఎక్కువగా సందర్శించేది కూడా తాజ్మహల్ నే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.